ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 48 లాస్‌లో 12 లా గురించి మాట్లాడుకుందాం. దాని పేరొచ్చేసి కన్సిడర్ యువర్ ఇంటెన్షన్స్. అంటే తెలుసు కదా! మీ అభిప్రాయాలు ఎవరికీ చెప్పకండి. చెప్తే వచ్చే నష్టాల గురించే ఈ చాప్టర్ మాట్లాడుతుంది. సో, లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యూచర్ గోల్స్ కోసం ప్లాన్ చేసుకున్నారు. అది చేసుకున్నట్టు కదా! మీ మ మీ ఫ్రెండ్స్‌కి గానివ్వండి, లేకపోతే మీ బంధువులు గాని చెప్తారు. 2 రకాలుగా ఔట్‌కమ్స్ ఉంటది. ఒకటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. రెండోది డిస్కరేజ్ చేస్తారు. అసలు చెప్పకుండా ఉంటే మీరు సక్సెస్ అయ్యే రేట్ చాలా ఉంటుంది. సో, పనైనా చేసే ముందు ఏమనుకుంటున్నారో అందరికి చెప్పకుండా ఉండడం బెటర్. ఆ పనిలో మీరు సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి షాక్ ఇవ్వచ్చు డైరెక్ట్‌గా. మీరు జీవితంలో కూడా చూస్తూ ఉంటారు. మీరు మీ ఫ్రెండ్స్‌కి ఇలా ఒక ఫ్యూచర్ పైన నాకు ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయని చెప్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి చూస్తారు. లేకపోతే మీ ప్లాన్స్‌ని కాపీ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటివేమి చేసుకోకండి. ఈ సీక్రెట్స్ పక్కవాడికి షేర్ చేయడం వల్ల వాడికే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది మీకన్నా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక కంపెనీ పెడదామని అనుకున్నారు ఫ్యూచర్‌లో. మీరు ఆ కంపెనీలో ఆ కంపెనీకి ఏమేమి ప్లాన్స్ చేద్దామనుకుంటున్నారో, ఏమేం చేద్దామనుకుంటున్నారో అన్ని మీ ఫ్రెండ్స్‌కి చెప్పారు. అప్పుడేమవుతుంది? మీరు పెడదామనుకున్న కంపెనీ వేరే వాళ్ళకి కూడా ఆ ఐడియా మీరిచ్చేసారు సింపుల్‌గా. అప్పుడేమవుతది? వాడు మీ ఐడియాసే యూజ్ చేసుకొని, మీ ప్లానింగ్‌తోనే వాడు సక్సెస్‌ఫుల్ అవ్వడే ఛాన్సెస్ ఉంటాయి. వాడు మనం చెప్పగానే ఏం చేస్తాడు? సింపుల్‌గా "రేయ్ మామ ఐడియా బాలేదురా" అంటాడు. దాని తర్వాత వాడే అప్లై చేసుకుంటాడు వాడి జీవితంలో. వాడు సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత వీడికెందుకు చెప్పినామా అని ఫీల్ అయితాం. అవసరమా? సో, బీ కేర్‌ఫుల్. మనం ఇప్పుడు నేను మీకిచ్చే అడ్వైస్ గురించి విందాం. ఈ బుక్‌లో 3 అడ్వైసెస్ ఇస్తుంది మీకు. సైలెంట్‌గా మీ వర్క్ మీరు చూసుకోండి. మీ గోల్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. అన్నెసెసరీ థింగ్స్ పక్కన పెట్టండి. ఇంకొకటి, ఒకవేళ మీరేదైనా చెప్పాల్సొస్తే మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి. మీరు సగం నిజం చెప్పొచ్చు, సగం అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే మొత్తం అబద్ధం చెప్పొచ్చు. మీ టైం పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీరొకటి ప్లాన్ చేస్తే అది మీరు అనుకున్న టైం కల్లా కంప్లీట్ అయిపోవాలి. అట్లుండాలి. కంప్లీట్ కాలేదనుకో అది మీ కర్మ. సో, మీరేం ప్లాన్ చేసినా అది కరెక్ట్ టైంకి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు అనుకూలంగా మంచి పనులు జరుగుతాయి. ఇదేంట్రా బాబు! వీడేదో చెప్తున్నాడు చాలా ఈజీ ఇది అనుకున్నారా? కష్టం. చేయడానికి ఎవరికైనా వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాపోతే చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. మీకు మంచి డిసిప్లైన్ మైండ్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నీకు మంచి మా ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్తాను. మా ఫ్రెండ్ స్టోరీ ఒకటి చెప్తాను. నేను 12థ్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ అవుతా అనేది. అది అందరికి చెప్పుకుంటూ తిరిగేది. ఒక ఫ్రెండ్ ఏం చేశారు, "అరే! డాక్టర్‌లో ఫ్యూచర్ ఏం లేదు. డాక్టర్ అయితే ఇప్పుడు అప్పుడు కోవిడ్ టైం నడుస్తుందనమాట. సో, ఇప్పుడు డాక్టర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితది. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. సో, పని మా ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ వీడిని మ్యానిప్యులేట్ చేశాడు. డాక్టర్ కాకురా అని ఇంజినీరింగ్ జాయిన్ చేశారు. వాడు ఇంజినీరింగ్ జాయిన్ తర్వాత ఏమైంది? వాడు 1 ఇయర్ కూడా కాలేజ్ చక్కగా చదవలేదు. వాడికి ఇంట్రెస్ట్ వస్తలేదు. వాడు స్కోర్స్ కూడా చక్కగా తెచ్చుకోవట్లేరు. సో, మీ మీ ప్లాన్స్ పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల ఇలాంటి డౌన్‌ఫాల్స్ మీరు ఫేస్ చేయాల్సొస్తది. సో, అర్థం చేసుకోండి. ఒక ఒకరికి మీరు మీ సీక్రెట్స్ చెప్పే ముందు, ఇది మిమ్మల్ని నెగెటివ్‌గా ఎలా ఇంపాక్ట్ చేస్తదో ముందు చూపు పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ లా చాలా పవర్‌ఫుల్. మీరు కరెక్ట్‌గా అప్లై చేస్తే మీరు జీవితంలో చాలా సక్సెస్ కావచ్చు. ఒకేళ మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్టయితే షేర్ చేయండి. మీకేమైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ మీకు తొందరగా వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం నెక్స్ట్ లా గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.